హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నా తరపున, నా కుటుంబం తరపున, అలానే నా యూట్యూబ్ ఛానల్స్ తరపున మీ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ దసరా మీ ఇంట సిరి సంపదలు కలిగించాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ మీ అందరికీ కూడా. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ స్టోరీ అనుకుంటున్నారా? సింపుల్. ఇప్పుడే కాంతారా మూవీ చూసి వచ్చాను. థంబ్నెయిల్లో చూసి షాక్ అయ్యారా? ఫోటో చూసి అలానే ఉంటానేమో అనుకున్నారా? లేదు, దాన్ని అలా క్రియేట్ చేసి పెట్టాను అనమాట. ఎనీవే, ఇంకా స్టోరీ విషయం మాట్లాడుకుంటే సినిమా వర్త్. రియల్గా చెప్తున్నాను, దైవత్వంతో ఎవరైతే ఈ సినిమాకి వెళ్తారో ఈ సినిమా ఇక్కడ ఎక్కటం కాదండి, ఇక్కడ ఎక్కుతుంది సినిమా. అంటే కంప్లీట్గా ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అంత ఎక్స్ట్రాడినరీగా ఉంది. కుటుంబంతో సహా వెళ్ళొచ్చు సినిమాకి. చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది నాకు. ఇక స్టోరీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ స్టోరీ గురించి మాట్లాడితే స్టోరీ మనకి ఒక అడవి ప్రాంతంలో నుంచి మొదలవుతుంది సినిమా అనేది. ఒక రాజుకి అలానే ఒక అడవి ప్రాంతానికి రెండింటికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా అండి. చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మెంటల్ ఎక్కిచ్చేసింది అనమాట. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అలానే తేనెటిగా కుట్టడానికి వస్తుంది, ఆ సీన్ ఎక్సలెంట్. దాని తర్వాతకి బందర్ అనే ఒక దాంట్లో వీళ్ళు వ్యాపారం చేయడానికి వెళ్తారు కాంతారా మనుషులు. అక్కడ కొన్ని సీన్స్, రథం సీన్ అయితే హైలైట్ ఉందన్నమాట. అలానే రథం సీన్తో పాటు ఆ హీరోయిన్కి హీరోకి మధ్య కొన్ని కెమిస్ట్రీ సీన్స్. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు నాకు ఒకటే సాంగ్ గుర్తుకొచ్చింది. అందాల నదియే నన్నందులో ముంచేసావులే. ఈ పాటే, ఆ బీజిఎం, ఆ పాట కళ్ళలు ఇదే కనపడతా ఉంది. నెక్స్ట్ దాని తర్వాతకి ఇంటర్వెల్కి ముందు 20 నిమిషాలు సీన్ ఉంది నాయనా. మీరు నమ్ముతారో లేదో, కాంతారా ఒంటి మీదకి వచ్చి, రిషబ్ శెట్టి ఒంటి మీదకి వచ్చినప్పుడు ఇగో ఇవి లేచి నిలబడ్డాయి అనమాట. గూస్బంప్స్ ఒక అనిపించింది నాకే, కొంపదీసి అదే థియేటర్లో నాకేమన్నా కాంతారా వస్తుందా ఒంటి మీదకి అన్నట్టుగా అనిపించింది. మైండ్ బ్లోయింగ్. దాని తర్వాతకి ఇంటర్వెల్ తర్వాత కూడా కొన్ని సీన్స్ హైలైట్ అనిపించింది. ఇంకా లాస్ట్ సీన్ అయితే మాత్రం ట్విస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. హీరోయిన్ అనేది రియల్గా హీరోయిన్ కాదు, తను ఒక తాంత్రిక శక్తి ద్వారా పుట్టినటువంటి అమ్మాయి. సో సినిమా అయితే ఎక్సలెంట్. శివుడికి సంబంధించిన సినిమా. శివలింగాలు ఏదైతే ఉన్నాయో ఆ లింగాలు కాంతార అడవిలో ఉంటాయి అన్నమాట. వాటిని తీసుకెళ్ళి అక్కడ గుళ్ళో ప్రతిష్టాపిస్తారు. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళు తెచ్చుకోవటానికి యుద్ధం చేసే సీన్ ఉంటుంది. హైలైట్. లాస్ట్ 20 నిమిషాలు అయితే గూస్ బంప్స్. ఇంటర్వెల్కి ముందు 20 నిమిషాలు గూస్ బంప్స్, లాస్ట్ 20 నిమిషాలు గూస్ బంప్స్. ఇక అలానే మనకు నచ్చిన సాంగ్ లాస్ట్లో అయితే ఇచ్చారు, అదే వరాహరూపం. దాంతో ఇంటికి పంపించారనమాట ఆ సాంగ్ తోటి. నిజంగా చెప్తున్నాను, సినిమా అయితే థియేటర్లోనే చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా స్టోరీ పరంగా అది. దాని తర్వాత స్క్రీన్ ప్లే మాత్రం పిచ్చి పీక్స్ అబ్బా. విఎఫ్ఎక్స్ కావచ్చు, అలానే ఏం వాడకం అయ్యా. రిషబ్ శెట్టి ఒక రేంజ్లో, అంటే ఎక్కడా కూడా ఇది గ్రాఫిక్సా అన్నట్టు అనిపించలేదు. కళ్ళ ముందు నిజంగానే ఇది ఎలా చేశారు ఈ సీను అన్నట్టుగా అనిపించింది. ప్రతి సీను కూడా అలా డిజైన్ చేశాడు. విఎఫ్ఎక్స్ ఎవరో కానీ సూపర్ అనమాట. గ్రాఫిక్స్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్క్రీన్ ప్లే తర్వాతకి ఇక డైరెక్షన్ గురించి మాట్లాడాలి. డైరెక్షన్ రిషబ్ శెట్టి. ఈ కథ రాసింది ఆయనే, తీసింది ఆయనే. సో ఎక్స్ట్రాడినరీ, అసలు నో వాట్స్, చిప్పేసుకోవటమే నోటికి. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దాంతోపాటు ఇక ప్రొడ్యూసర్ కంటే పంట పండిపోయినట్టే. ఈసారి అయితే బ్లాక్ బస్టర్ హిట్ మళ్ళీ కొడతాడు. కాంతారా హిట్ అయింది, అలానే ఇది కూడా హిట్టే, అందులో డోకానే లేదు. సో ఇప్పుడు ఈ సినిమా గురించి మైనస్ అంటే మైనస్ కాదు, లిటరలీ కాంతారా చాప్టర్ 1 చూస్తున్నంతసేపు కూడా నాకు కాంతారే కళ్ళల్లో మెదులుతూ ఉంది. కాంతారా ఫస్ట్ వచ్చిన సినిమా ఏదైతే ఉందో అదే బ్యాక్గ్రాఫ్ వినపడతా ఉంది. అదే ఏదైనా ఎంత ఇంపాక్ట్ 2 అనేది నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కాంతారా 2 అనేది
కాంతార ఫస్ట్ దానికైతే ఇంపాక్ట్ నాకైతే క్రియేట్ చేయలేదు. కానీ ఓకే, విజువల్స్ పరంగా కావచ్చు, లొకేషన్స్ పరంగా కావచ్చు, యాక్టర్స్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, బీజిఎం పరంగా కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. వెళ్ళి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. లిటరల్లీ చెప్తున్నా, ఓటీటీలోకి వచ్చినాక వెయిట్ చేయకండి, వెళ్ళి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఎనీవే, సో కొంచెం మనకి మూవీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ విజన్ తోటి చెప్తున్నాను. కాంతారా ఉన్నంత ఇంపాక్ట్ నాకు ఇది క్రియేట్ చేయలేదు. సో 95% ఓకే అనిపించింది సినిమా. ఓవరాల్గా అయితే గుడ్, చాలా బాగుంది. సో వెళ్ళి థియేటర్లో చూడండి. ఇది సినిమా రివ్యూ అనమాట. మొత్తం చెప్పడానికి మనం చెప్తే బాగోదు, మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. సూపర్ అనమాట. ఒక వర్డ్లో చెప్పాలంటే సినిమా సూపర్ ఎక్స్ట్రాడినరీ అనమాట. అందులో డోకానే లేదు. చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళి థియేటర్లో చూడండి. సో ఇది గాయస్ కాంతారా నా జెన్యూన్ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. రివ్యూ నచ్చితే వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పొచ్చు. ఇది గాయస్, టాటా, సీ యూ, బాయ్, లవ్ యూ ఆల్.